నమస్తే మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కౌరవులతో అర్జునుడి యుద్ధం గురించి తెలుసుకుందాం. అర్జునుడు రానే వచ్చాడు. కౌరవ సేనకు అభిముఖంగా ఉత్తరుడిచే రథం నడిపించాడు. గురువులు పెద్దలు అయిన భీష్మ, ద్రోణ, కృపాచార్యులు ముగ్గురికి నమస్కారం చేస్తున్నట్లు తెలుపుతూ మొదట 3 బాణాలు వేశాడు. అవి వెళ్లి వారి పాదాల వద్ద పడ్డాయి. అర్జునుడి గురుభక్తికి వారు ఎంతగానో మెచ్చుకున్నారు. ఇదేదో అల్లాటప్ప వ్యవహారం కాదు. అర్జునుడితో యుద్ధం, మనం జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించాడు ఆచార్య ద్రోణుడు. ద్రోణుడు అర్జునుడిని పొగడటం, భయపడినట్లు మాట్లాడడం దుర్యోధనుడికి నచ్చలేదు. అతనికి కోపం వచ్చింది. ద్రోణుడు మొదటి నుంచి పాండవ పక్షపాతి అని, పాండవులతో యుద్ధం ఆయనకు ఏనాడు ఇష్టం లేదని కర్ణుడు కూడా ఎత్తిపొడిచాడు. కర్ణుడు తన తండ్రిని తోలనాడటం సహించలేక అశ్వత్థామ కర్ణుడికి తగు విధంగా బదులు చెప్పాడు. కర్ణుడు తానొక్కడే అర్జునుని జయించి విరాటరాజు ఆలమందను తోలుకుపోగలగలని గొప్పలు పలుకుతూ దుర్యోధనునికి ధైర్యం చెప్పాడు. ఇలా కౌరవ వీరుల మధ్య మనస్పర్ధలు ఏర్పడి ఒకరితో ఒకరు వాదించుకోవడం చూచి భీష్ముడు వారిని శాంతింపచేశాడు. ఇది వాదోపవాదాలకు, ప్రతిజ్ఞలకు సమయం కాదని, అందరూ ఐకమత్యంతో యుద్ధం చేయాలని హితవు చెప్పాడు. అంతటా అర్జునుడికి కౌరవ వీరులకు మధ్య గొప్ప యుద్ధం జరిగింది. అర్జునుడు తన శరజాలంతో దిక్కులన్నీ నింపివేశాడు. కౌరవ సేన చెల్లా చెదరై పారిపోవడం మొదలుపెట్టింది. మహావీరులు, మహారథులు అయిన భీష్ముడు, ద్రోణుడు అత్యద్భుతంగా యుద్ధం చేశారు. కానీ అర్జునుడి బాణాల దాటికి నిలవలేకపోయారు. కర్ణుడు వీరక్రమంతో విజృంభించి పోరాడి చివరకు తట్టుకోలేక పాలాయనం చిత్తగించాడు. దుర్యోధనుడికి దిక్కుతోచలేదు. అర్జునుడు సునాయాసంగా కౌరవ సేనను చెదరగొట్టి వారు పట్టుకున్న ఆలమందలను మళ్లించాడు. వాటిని విరాటరాజు యొక్క గోపాలకులకు మరలా అప్పగించి నగరానికి తీసుకుపొమ్మని చెప్పాడు. అంతటా అర్జునుడు ప్రయోగించిన సమ్మోహనాస్త్రానికి భీష్మ, ద్రోణాది వీరులంతా విభ్రాంతి చెంది యుద్ధభూమిలో మూర్ఛిల్లారు. అప్పుడు అర్జునుడు, ఉత్తర కుమార, నీ చెల్లెలికి బొమ్మలకు కట్టుకోవడానికై కురువీరుల తలపాగాలు తెస్తానన్నావుగా, మరి తీసుకో అని అన్నాడు. ఉత్తరుడు మూర్ఛపోయి పడి ఉన్న కౌరవ వీరుల రంగురంగుల పట్టు తలపాగాలు, వారు ధరించిన మణిహారాలు వలచి తీసుకువచ్చి రథం మీద పెట్టాడు. ఆ విధంగా అర్జునుడు కౌరవ వీరులను సునాయాసంగా జయించి విరాటరాజు ఆలమందలను మరలా స్వాధీనం చేసుకుని ఉత్తరుడితో తిరిగి నగరానికి ప్రయాణమైనాడు. గాంధీవం మొదలగు ఆయుధాలు మళ్లీ జమ్మి చెట్టుపై ఉంచి ఎవరూ గుర్తించకుండా మళ్లీ తాను బృహన్నల వేషం వేసుకున్నాడు. తాను అర్జునుడన్న సంగతి ముందే ఎవరికి చెప్పవద్దని ఉత్తరుడితో అన్నాడు. రాకుమారా, నీవే కౌరవ సేనను జయించి ఆవులను మళ్లించినట్టు అందరికీ చెప్పు. ఈ విషయం ముందుగా పట్టణానికి కబురు పంపించు. అంతేగాని నా విషయం చెప్పకు అని అన్నాడు అర్జునుడు. ఉత్తరుడు అలాగే చేశాడు. మొదటిసారిగా వీరుడైన అర్జునుడికి రథం నడిపే అవకాశం బాలుడైన ఉత్తరుడికి కలిగింది. అంతేకాదు, కౌరవ వీరుల శౌర్య పరాక్రమాలను, అర్జునుడి యొక్క యుద్ధ కౌశలాన్ని కళ్ళారా చూచే భాగ్యం కలిగింది అతనికి. అందుకే మొదట ఎంతో పిరికివాడుగా ఉన్న ఉత్తరుడు తర్వాత వీరుడు కాగలిగాడు. కురుక్షేత్ర యుద్ధంలో ఏనుగుపై ఎక్కి శల్యుడితో పోరాడాడు. రణరంగంలో వీరమరణం పొందాడు. ఈ కథలో ఉత్తరుడు యుద్ధానికి బయలుదేరే ముందు గొప్పగా ప్రజ్ఞలు పలకటం, పిమ్మట కౌరవ సేన కంటపడగానే భయంతో పారిపోవడం జరిగింది. కనుకనే ఎవరైనా మొదట ఇలాగే బడాయిలు చెప్పుకుని తీరా కార్యంలోకి దిగేసరికి ఆ పని చేయజాలక బెంబేలు పడిపోయినప్పుడు ఇతడు ఉత్తర కుమార ప్రజ్ఞలు పలికాడ్రా అని అనడం లోకంలో పరిపాటి అయిపోయింది. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి.